మంచిది తేజ, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేశాడు. కొన్నిసార్లు మనకి సమస్యలు అనేవి వస్తుంటేనే దేవుడు గొప్పతనం ఏంటో తెలుస్తుంది. దేవుడు మనం ఎంతో ప్రేమిస్తున్నాడు, మనం ఇంకా ఎంత ఆయన మీద ఆధారపడాలి అన్నది విషయం మనకు అర్థమవుతుందన్నమాట అండి. కాబట్టి సహజంగా యవనస్తులకి కొన్ని శోధనలు వస్తుంటాయి, కానీ నువ్వు దేవుల్లో ఉన్నావు కాబట్టి దేవుడు నేను విడిపించకుండా దేవుడు నీకు విడుదలనిచ్చాడు. మళ్ళీ నీకు ఇంజనీరింగ్ పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. రాబోయే రోజులు ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఆశ్రయించబడి తల్లిదండ్రులు సంతోషము దేవునికి మహిమ తెచ్చే బిడ్డ కావాలని కోరుకున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. మంచిదండి. ఈ రోజున చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ మన జీవితంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి అన్నమాట అండి. ఒకటి, దేవుని వాక్యం విని దేవుని వాక్యానికి విశ్వాసం చూపించాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. తర్వాత దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ ప్రార్థన చేయాలి. చాలామంది జీవితాల్లో విశ్వాసం ఉంటుంది కానీ ఏముండదు, దేవుని మాటకు విధేయత అనేది ఉండదు అన్నమాట. కానీ 7 నెలల క్రితం నేను ఒకసారి ఇక్కడ కూటానికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి నేను చెప్పినాను, అమ్మ 7 నెలలు మీరు ఇట్లాగే ప్రార్థన ఏర్పాటు చేసుకోండి, ఖచ్చితంగా దాని వెనక దేవుడు ఏదో మేలు దాచిపెట్టినాడు అని చెప్పాను అనమాట. చెప్పినప్పుడు ఆమె మరొక మారు ఆలోచించుకోకుండా ఖచ్చితంగా లూకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనం ఒక మంచి మాట రాయబడింది అనమాట అండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనం ఒకసారి తీస్తారా? లూకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనం. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించువాడు. ఓకే, దేవుడు యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, మీ మాట వినువాడు నా మాట వినును. అంటే దేవుని చేత పంపబడిన సేవకుడి యొక్క మాట వినువాడు దేవుడు మాట వినువాడు. కాబట్టి దేవుని చేత పంపబడిన సేవకుడుగా పాస్టర్ గారి మాట చెప్పారు, అయ్యగారి మాట చెప్పారు. ఆ మాటకు మనం లోబడి దాని ప్రకారంగా చేద్దామని మరి అమ్మగారు మన యొక్క అమ్మగారు సమ్మతించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మేలు సిద్ధపరుస్తాడు అనమాట అండి. సమ్మతించింది ఆమె. అలాగే యెషయా గ్రంథం 1:19 కూడా మంచి మాట రాయబడింది అనమాట అండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట విన్న ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యము ఎడల, దైవజనుడు నోట నుండి దేవుడు పలుకుచున్న ప్రవచనాత్మకమైన మాటల యందు మన విశ్వాసం ఉంచి అవి దేవుని నుండి పలకబడినవే అని విశ్వసించి విధేయత మనం చూపించినప్పుడు ఖచ్చితంగా మంచి పదార్థాలు, మంచి జీవితం, మంచి మేలు దేవుడు సిద్ధపరుస్తాడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రార్థన వెనుక 2 ఉన్నాయి. ఒకటి, దైవజనుడి నోట నుండి పలకబడినది దేవుని మాటే అన్న విశ్వాసము ఆమె హృదయంలో కలిగింది. అట్టి విశ్వాసము కలగగానే ఆ మాటకు అమ్మేం చేసింది, విధేయత చూపించింది, ప్రార్థించింది 7 నెలల పాటు. ఖచ్చితంగా దేవుడు చేసే కార్యం ఎదురు చూస్తుంది మీ కొరకు. హల్లెలూయా. ఆ మధ్య మన సహోదరుడు వరప్రసాద్, మీ అందరికీ తెలుసు, వరప్రసాద్ దగ్గరికి వాళ్ళ పులిపాకలో ఉన్న వారి ఇంటికి నేను వెళ్ళి సుమారు ఒక 5-6 నెలల క్రితం ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఒక మాటను బయలుపరిచినాడు. నేను చెప్పినాను, విజయవాడ వంచంలో పంజా సెంటర్ ప్రాంతంలో దేవుడు నీకు సేవను సిద్ధపరుస్తున్నాడు, ఆ ప్రాంతం కోసం మీరు ప్రార్థన చేసుకోండి. అక్కడ ఎవరూ లేకపోయినా ఉన్న బండి వేసుకెళ్ళి 2 రౌండ్లు వేసి వచ్చేస్తా ఉండు, బస్సు ఎక్కి దిగి రావడం లేదా బండి వేసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళు, ఆ ప్రాంతం గురించి ప్రార్థించండి అని చెప్పాను. 5-6 నెలలు గడిచిపోయినాయి, లేకపోతే ఇంక అంతకంటే ఎక్కువ రోజులు గడిచిపోతే మధ్యలో కూడా కొన్నిసార్లు వాళ్ళు ఆ విషయం మర్చిపోయారు. గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నారు అడప. ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో పులిపాకలో అక్కడ బిందు అనేటువంటి ఒక సహోదరి
అక్కడికి వాళ్ళ ప్రార్థనకి వస్తూ మొదలుపెట్టింది. హిమబిందు అనేటువంటి సహోదరి, ఆమె వైశ్యాసికి చెందినటువంటి ఒక సహోదరుడు, ఆమె భర్త గారు. ఆయన కూడా రక్షణ పొందిన ఆయన సహోదరుడు, అన్యులు రక్షించబడ్డారు. దంపతులు ఇద్దరు కూడా రక్షించబడిన తర్వాత ఏమైందంటే, ఒక రోజున భార్యాభర్తలు ఇద్దరు వరప్రసాద్ని అడిగారంట, అన్న మా అత్తగారు ఉన్నారు, మా మామగారు ఉన్నారు, వారు అన్యులు, వారి నిమిత్తం మేము చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాం, నాకెందుకో ప్రేరేపణిస్తున్నాడు, మరి వారి ఇంట్లో ఒకరోజు మనం కూటమి పెట్టాలి అని చెప్పారంటండి. సరేలేమని చెప్పని ఆయన వస్తానని చెప్పని కూటమి పెట్టడానికి వెళ్ళారు. ఖచ్చితంగా 1 టౌన్ పంచాయత్ సెంటర్లో అనమాట అండి. 1 టౌన్ పంచాయత్ సెంటర్లో ఒక మంగళవారం నాడు అక్కడ ప్రార్థన పెట్టాడు. పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ప్రార్థన అంటే ఇష్టం లేని, క్రైస్తవులంటే పడినటువంటి ఆ వృద్ధులైన ఆ దంపతులు, అన్యులు కూర్చుని దేవుని వాక్యం విన్నారంట. వినటమే కాకుండా అన్నారంట, ప్రతి మంగళవారం మా ఇంట్లో కూటం జరగాలన్నారంటండి. కాబట్టి వరప్రసాద్ పరిచర్య 1 టౌన్లో ప్రతి మంగళవారం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు సుమారు ఒక 2 నెలల నుంచి ప్రతి మంగళవారం నాడు 1 టౌన్ వెళ్తున్నాడు. ఒక అన్నిళ్ళింటిలో దేవుడు 1 టౌన్లో ద్వారం తెరిచాడు అనమాట. అప్పుడు వాళ్ళు చెప్పారు, సురేష్ అన్నయ్య ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా జరుగుతాయి. ఆ మాటలు మనం తక్కువగా అంచనా వేయకూడదు, ఎందుకంటే అవి దేవుని మాటలుగా మనం స్వీకరించాలని చెప్పని వాళ్ళే నేను వెళితే సాక్ష్యం చెప్పడం జరిగిందనమాట. కాబట్టి చాలాసార్లు దైవజనురాలు మీకు కూడా చెప్తుంటారు, కూటం పెట్టుకోండి అని. కూటాలు పెట్టుకుంటే మేము వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయి ఇచ్చే కానుక తీసుకెళ్ళటానికి కాదు, అమ్మగారైనా మేమైనా. దాని వెనక దేవుడు మర్మం ఏదో ఉంది, దేవుడు సిద్ధపరిచిన మేలేదో ఉంది. అందుకే దేవుడు కొన్నిసార్లు మనతో ప్రార్థనా కూడికలను ఏర్పాటు చేసి మన ద్వారా ఆయన విధేయతను పరీక్షిస్తాడు. మనకి ఎంత విశ్వాసం ఉంది, మనకి ఎంత విధేయత ఉంది అని పరీక్షిస్తాడు. కాబట్టి ఒకరు దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నారంటే మీకు తెలియకుండానే ఆ మాట యందు మీకు విశ్వాసం ఉంది, ఆ మాట పట్ల మీకు విధేయత అనేది మీరు కనపరుస్తున్నారని అర్థం చేసుకోవాలన్నమాట అండి. దేవుడు ఇందాక అమ్మ పాడారనమాటండి, ఆయన మాట తప్పడానికి నరుడు కాదన్నమాట. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, ఆయన మాట మార్చే దేవుడు కాదు. దేవుని వాగ్దానాలు ఏం చెప్పినాడో అవన్నీ నెరవేరుస్తాడు. ఖచ్చితంగా మీ మాట మీరు పోషించుకుంటే ఆయన మాట మీద ఎప్పుడు నిలబడే దేవుడుగా ఉన్నాడు అనమాట ఆయన. హల్లెలూయా. అందుకని మాట అనేది చాలా ముఖ్యమైనది. మాట వినటం, దేవుని మాట వినుట, దేవుని మాట ప్రకారంగా చేయుట. అందుకే కానా పిండిలో కూడా యేసుప్రభు ఒక మాట చెప్పాడు, మరియు ఒక మాట చెప్పింది, ఆయన మీతో చెప్పున్నది చేయడి. దేవుడు చెప్పిన మాట చేయటం వరకే మన వంతు. వింటం, చేయటం, వింటం, విధేయత చూపించటం అంతే. దేవుడు మాట విధేయత చూపించినప్పుడు ద్రాక్షకాయలు అవసరం లేదు, పంచదార అవసరం లేదు, అద్భుతం జరిగిపోయింది అనమాట. కాబట్టి మీ జీవితంలో దేవుడి మాట కనుక మీరు వింటే మీ ఊహకు మించిన అద్భుతాలు దేవుడు చేస్తాడనమాట ఆయన. హల్లెలూయా. అప్పుడు మన జీవితంలో ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. మనము దేవుని మాట ఎంతవరకు మనం చేస్తున్నాం, మన జీవితంలో ఇంకా దేవుని మాటలో నుంచి ఏమైనా ప్రక్కకు తొలుగుతున్నామా, ఇంకా ఏ విషయంలో ఆయన మాట మనం నెరవేర్చాలి. అందుకనే మనం పరలోక ప్రార్థన కూడా చేస్తాం అనమాట అండి. తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరబడును గాక అంటాం అనమాట అండి. ఆయన చిత్తం అంటే ఏంటి? ఆయన వాక్యమే. ఆయన చిత్తం అంటే ఏంటి? వాక్యమే. అందుకని కీర్తనాకారుడు అంటాడు అనమాట అండి, నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పించు అంటాడు అనమాట అండి. కాబట్టి దేవుడు కొన్ని మార్లు మీతో డైరెక్ట్గా మాట్లాడతాడు, మిమ్మల్నే ప్రేరేపిస్తాడు. ప్రార్థన ఏర్పాటు చేసుకోండి, ప్రార్థన పెట్టుకోండి, ఈ మాట సరిగ్గా లేదు, ఈ మాట ప్రకారంగా మీరు జీవించండి అని చెప్పని మీతో డైరెక్ట్గా మాట్లాడతాడు. దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడతాడు. అలా కాకుండా కొన్ని మార్లు పర్సనల్గా, వ్యక్తిగతంగా అమ్మ ద్వారా, దైవజనుడి ద్వారా నోరు తెరిచి దేవుడు మీతో మాట్లాడతాడు అన్నమాట. కాబట్టి దేవుని మాట నెరవేర్చడమే దేవుని చిత్తం నెరవేర్చడం అన్నమాట. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడింది అనమాట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం.
ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఉందా? 15వ వచనం 14వ వచనం 5వ అధ్యాయం మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక ఎన్నో వచనం అది? 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం 14 నుంచి కూడా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. కాబట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం. మీకు సంగతి చెప్తాను, దేవుడి మాట ప్రకారంగా జీవించేవాడు, దేవుడికి లోబడి జీవించేవాడు, దేవుడి మాటకు బేషరతుగా విధేయత చూపించేవాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే విశ్వాసంతోనే కాదు, విధేయతతోనే కాదు, ధైర్యంగా ఉంటాడు అనమాట అండి. ఎందుకు? నేను దేవుడి మాట ప్రకారంగా జీవిస్తున్నాను, నా దేవుడు నాకు ఖచ్చితంగా మేలు చేస్తాడు, నా చేయికి ఎవరికి చేస్తాడు అనే ధైర్యం ఉంటుంది అనమాట అండి. అందుకనే మరి మనం చూస్తే కనుక అబ్రహాము కూడా మరి మోరియా దేశమందున పర్వతం మీద ఇస్సాకును బలిగా ఇవ్వడానికి ఎవరి మాట ప్రకారంగా వెళ్ళాడు? ఎవరి మాట ప్రకారంగా వెళ్ళాడు? అబ్రహాము దేవుని మాట ప్రకారంగా వెళ్ళాడు ఇస్సాకును బలిగా ఇవ్వడానికి. అప్పుడు ఇస్సాకు ఒక ప్రశ్న వేస్తాడు, తండ్రి దహన బలికి నిప్పులున్నవి, కట్టెలు ఉన్నవి, గొర్రె పిల్ల ఎక్కడ అంటాడు. అప్పుడు ఎంత ధైర్యంగా చెప్తాడు, ఆ సంగతి దేవుడు చూసుకుంటాడులే, యెహోవా ఈరే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత ధైర్యంగా చెప్పాడు చెప్పండి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, దేవుడు మాట విధేయత చూపించిన వాడు ఏముంటుంది చెప్పండి? గొప్ప ధైర్యం ఉంటుంది. నా సంగతి దేవుడు చూసుకుంటాడు, దాన్ని దేవుడు విడిచిపెడతాం, యెహోవా ఈరే. కాబట్టి 7 నెలల పాటు ప్రార్థన చేస్తూ వచ్చింది, దైవజనుడి ద్వారా పలకబడిన మాట దేవుడి మాటగా స్వీకరించి. కాబట్టి అమ్మ సంగతి, అమ్మ యజమాని సంగతి, బిడ్డల సంగతి, సేవ సంగతి, వారి ఉద్యోగాల సంగతి దేవుడే చూసుకోను గాక. యెహోవా ఈరే. హల్లెలూయా. కాబట్టి దేవుడి మాట ప్రకారంగా జీవించేవాడు, చూడండి, విశ్వాసంతో ఉండేవాడు, విధేయతతో ఉండేవాడు, ప్రార్థించేవాడిలో ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. అందుకనే యోబు పత్రికలో యోబు రాసినటువంటి గ్రంథంలో, యోబు గారు రాసినటువంటి గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది అనమాట. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. ఇప్పుడు ఇంకో మాట కూడా వచ్చినాయి, ఇక్కడ కొన్ని మాటలు వస్తున్నాయి. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచడం, దేవుని మాట విధేయత చూపించడం, ప్రార్థించడం, ఇవన్నీ భక్తిపరుల లక్షణాలు. ఏ లక్షణాలు ఇవన్నీ కూడా? భక్తిపరుల లక్షణాలు. విశ్వాసం ఉందంటే భక్తి ఉన్నట్టే, విధేయత ఉంటే భక్తి ఉన్నట్టే. ప్రార్థనాపరుడు అంటే ఏం చేస్తాడు? భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఈ విశ్వాసము, విధేయత, ప్రార్థన ఎవరిలోనైతే ఉంటుందో వారిలో ఏమున్నట్లు? భక్తి ఉన్నట్లు. కాబట్టి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. కాబట్టి ఈ భక్తి ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఎలా ఉంటారు చెప్పాలి? ధైర్యంగా ఉంటారు. సింహాల గుహలో పడేసినా ధైర్యంగా ఉంటారు, అగ్నిగుండంలో పడేసినా ధైర్యంగా ఉంటారు, చెరసాల్లో పడేసినా ధైర్యంగా ఉంటారు, గాఢాంధకారంలో సంచరించినా ధైర్యంగా ఉంటారు, ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడటం మానేసినా ధైర్యంగానే ఉంటారు, ఒంటరితనంలోనైనా ధైర్యంగా ఉంటారు. ఎందుకు? మేము ప్రభువునందు విశ్వాసం ఉంచాం, యథార్థంగా ఉన్నాం, ప్రభు మా ప్రార్థన ఆలకిస్తున్నాడు. తర్వాత ఏమంటాడు? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఇక్కడ 2 విషయాలు యాడ్ అవుతున్నాయి మళ్ళా. ఇప్పుడు భక్తిలో ఏమేమి ఉంటాయి? విశ్వాసం ఉంది, విధేయత ఉంది, ప్రార్థన ఉంది. అక్కడ ఇందాక చదువుకున్న వాచనాలు. మళ్ళీ ఇప్పుడు యోగులో 2 యాడ్ అవుతున్నాయి. యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా అంటే దేవుడి యందు భక్తి కలిగిన వాడు ఎలా ఉంటాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటాడు. నేను ప్రతిరోజు 3 పాయింట్లు మాత్రం ప్రార్థన చేసుకుంటా. ప్రభువా, మీ ఎదుట నేను పరిశుద్ధుడిగా ఉండాలి,
నీతిని కాపాడుకునే నీతిమంతుడిగా ఉండాలి, యథార్థ ప్రవర్తన కలిగిన వాడిగా ఉండాలి. కాబట్టి భక్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? యథార్థవంతులుగా ఉంటారు. అందుకనే బైబిల్ ఇంకో మంచి మాట ఉంది, యథార్థవంతులకు ఆయన ఏం మేలు చేయక మానడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. కాబట్టి భక్తి కలిగిన వాళ్ళ లక్షణం ఏంటి? యథార్థత. ఏమిటి? యథార్థత. ఇందాక 3 చెప్పాను, విశ్వాసము, విధేయత, ప్రార్థనా జీవితం కదా. ఇప్పుడు మళ్ళీ ఒక లక్ష్యం ఏంటి? యథార్థమైన ప్రవర్తన. నీ నిరీక్షణకు ఆధారం కాదా? హల్లెలూయా. కాబట్టి యథార్థమైన ప్రవర్తన వాళ్ళు ఎలా ఉంటారు? నిరీక్షణగా ఉంటారు. ఏం కలిగి ఉంటారు చెప్పండి? నిరీక్షణ కలిగి ఉంటారు. ఇప్పుడు అమ్మ 7 నెలలు ప్రార్థన చేశారు. ఇప్పుడు చేయాల్సింది నిరీక్షించడమే, ఎదురు చూడటమే. ఇప్పుడు దాకా ప్రార్థన చేశారు, ఖచ్చితంగా ఈ ప్రార్థన దేవుడు జవాబిస్తాడు. తగిన కాలం ముందు కార్యం చేస్తాడు ఆయన. అందువల్ల ప్రార్థించడం మన వంతు. ఆయన ఎన్ని ప్రార్థించమన్నాడు, అన్ని ప్రార్థన చేసింది. ఎన్ని నెలలు ప్రార్థనలో కనిపెట్టుకోవాలి, నెలలు ప్రార్థనలో ఉంది. ఇప్పుడు నిరీక్షించాల్సినటువంటి సమయం. ఇప్పుడు తేజ ఉన్నాడు, 4 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు చదివామనుకుంటాను నా కళ్ళ ముందు. అయ్యా పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చదివావు, ఇంజనీరింగ్ ఇంచుమించుగా 3-4 సంవత్సరాలు వచ్చింది, 7 ఏళ్ళు. ఇప్పుడు దేనికోసం నిరీక్షణ? జాబ్ కోసం నిరీక్షణ. నువ్వు క్రాస్ చెక్ చేసుకోవాలి. మీకు సంగతి చెప్తా. ఇప్పుడు జాబ్కి అప్లై చేసామనుకోనా, జాబ్కి అప్లై చేస్తే సర్టిఫికేట్స్ అని పెట్టమంటారు కదా. 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్స్, టీసీ, ఆధార్ కార్డు, ఇవన్నీ పెట్టమంటారు కదా. ఇవన్నీ చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగనే నీ జీవితంలో విశ్వాసము, నీ జీవితంలో విధేయత, నీ జీవితంలో ప్రార్థన, నీ జీవితంలో యథార్థత, నీ జీవితంలో నిరీక్షణ ఉందో లేదో గనక నువ్వు చెక్ చేసుకుంటుంటే గనక ఖచ్చితంగా దేవుడు నీ గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? ధైర్యంగా ఉంటారు, నిశ్చింతగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మీరు ఇప్పుడు చూడడం ఉంది, ఆ ధైర్యం ఏంటి? ఏమా నువ్వు దేవుని మీద విశ్వాసంతో ఉంటున్నావు, విధేయతతో ఉంటున్నావు, ప్రార్థిస్తున్నావు, యథార్థత కాపాడుకుంటున్నావు, నిరీక్షిస్తున్నావు. దేవుడు అన్యాయం ఇంకా చేయడు. వీళ్ళు ఎక్కడున్నాడు? యేసురాజు. కాబట్టి మన జీవితంలో నుండి ఈ 5 లక్షణాలు మన జీవితంలో మనము చెక్ చేసుకునే వాళ్ళగా ఉండాలన్నమాట. హల్లెలూయా. విన్నావు రాజేష్ బాబు? ఈ మధ్య స్వరం ఎక్కువ వినపడుతుంది నాకు. ఈ స్వరం వినపడుతుంది నాకు ఎక్కువగా. ఇంట్లో ఉన్న వినపడుతుంది ఈ స్వరం నాకు. హల్లెలూయా. మంచిదండి. కాబట్టి ఈ రోజున ఈ 5 క్రియలు అమ్మ జీవితంలో జరిగాయి. ఖచ్చితంగా దేవుడి కార్యం కోసం మనం ఏం చేయాలి చెప్పండి? నిరీక్షించాలంతే. ఓకేనా? ఇంకొక 4-5 మాటలు మీతో నేను చెప్తాను అనమాట అండి. ఇది మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ మాటలు మీతో చెప్పడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీరందరూ కూడా యాకోబు రాసిన పత్రికలో రండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి 18వ వచనం చదువుతాము సంధ్య. యాకోబు రాసిన పత్రిక అతడు ప్రార్థన చేయవలెను కదరా, 13వ వచనం దగ్గర నుంచి 5:13. అతడు ప్రార్థన చేయవలెను. మొదటి సెంటెన్స్ కొంచెం మాట ఉంది కదా, అక్కడ ఇంకో మాట ఉంది. మీలో ఎవరికైనాను మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తన పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికి వరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన
మనపూర్వకమైనది బహుబలము గలదై ఉండెను. బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండునట్లు వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను. భూమి తన ఫలమిచ్చెను. ఇక్కడ మీరందరూ కూడా ఖాళీగా ఉన్నప్పుడు యాకోబు పత్రిక చదవండి. కొద్ది దినాల నుంచి యాకోబు పత్రిక ధ్యానం చేస్తాను. ఇక్కడ మనము ప్రార్థన చేసేటప్పుడు, అంటే ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో అన్న విషయాలు చెప్పాను. ఇప్పుడు మనం ఏమేమి విషయాల గురించి ప్రార్థన చేయాలి అన్న విషయాలు 5 పాయింట్స్ ఇక్కడ చెప్తారు అనమాట అండి. తృప్తి గురించి నేను ఒక 5 మాటలు మీతో చెప్తాను. అంటే మనము వేటి కోసం ప్రార్థించాలి అన్న విషయాలు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన చేసేటువంటి వాళ్ళలో విశ్వాసం ఉండాలన్నాను, విధేయత ఉండాలన్నాను, యథార్థ ప్రవర్తన ఉండాలన్నాను, నిరీక్షణ ఉండాలని చెప్పాను అనమాట. ఇవన్నీ కలిగి మనం ప్రార్థన చేయాలన్నాను. సరే, ఆ లక్షణాలన్నీ మనలో ఉన్నప్పుడు ఏ విషయాల కోసం మనం ప్రార్థన చేయాలి అన్న విషయం మీతో నేను చెప్తున్నాను. ఏమిటంటే ఒకటో మాట మీతో చెప్తాను. 5 మాటలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయగలను. ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేయాలంట? శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి. శ్రమల కొరకు మనం శ్రమల నుంచి విడుదల కలిగినప్పుడు కోసం ప్రార్థన చేయాలి. అసలు నిజమైన క్రైస్తవులకి, విశ్వాసులకి ఎప్పుడు ఏం కలుగుతుంటే చెప్పండి? ఎక్కువగా శ్రమలు కలిగి. శ్రమలు లేనివాడు క్రైస్తవుడు కాదు. యేసు ప్రభు నమ్మకంగా ఏ శ్రమలు లేవు. అసలు నీ భర్త ఏమన్నాడు నిన్ను, అసలు నీ పిల్లల గురించి సమస్య ఏముండదు, అసలు నీకు రూపాయి అప్పు ఉండదు, అసలు ఏ రోగము తెలుగు కూడా పరిస్థితి కూడా పట్టదు, ఒక్కరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని అవసరం రాదు. అలాంటి దేవుడు ప్రామిస్ చేశాడా? ఏం చెప్పినాడు ఆయన? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, లోకంలో మీరు విశ్వాసమే అన్నాడు ఆయన. కాబట్టి ఇది లోకంలో జయించున్నాను అన్నాడు. కాబట్టి అయితే మనం ఏం చేయాలంటే శ్రమ కలిగినప్పుడు కృంగిపోకోకుండా, అందుకే దావీదు ఏమంటాడు? శ్రమ కలిగినప్పుడు నిన్ను కృంగిపోతే చేతగాను అని అవుతాను అంటాడు అనమాట. ఆయన భక్తులకి ఏం కలిగింది చెప్పండి? బైబిల్లో భక్తులకి శ్రమలు కలిగినాయి. కానీ శ్రమలలో మనం ఏం చేయాలి? శ్రమల నుంచి విడిపించే దేవుడికి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి యోసేపుకి శ్రమ కలిగిందా లేదా చెప్పండి? యోసేపు భక్తుడికి శ్రమ కలిగింది. ప్రార్థన చేస్తే ఏం చేశాడు? ఆయన్ని విడిపించాడు. గొంతులో పడతలో వేయబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు, నిందించబడ్డాడు, అకారణంగా ఆయన మీద ఆరోపణలు చేయబడ్డాయి, అవమానించబడ్డాడు, ఆయన క్యారెక్టర్ మీద మచ్చబడింది. అవన్నిటికీ దేవుడు యోసేపుని విడిపించాడు. అలాగనే మరి ఇశ్రాయేలుకు కూడా ఎన్నో శ్రమలు కలిగినాయి. వారు దేవుని వైపు తిరిగి మొరపెట్టారు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ శ్రమలన్నిటి నుంచి దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలును విడిపించాడు. ఆ తర్వాత మరి మనం చూస్తే కనుక దానియేలుకి శ్రమ కలిగింది. ఏం చేశాడు? ఆయన ధైర్యంగా ప్రార్థన చేశాడు. షడ్రక మేషక అబేద్నెగోలు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎవరి కాలం ముందు రూతు భర్తను కోల్పోయింది. ఎంత భయంకరమైన శ్రమ చెప్పండి. అటు పక్కన అత్తకి తోడు లేడు, యవన కాలం దీనికి తోడు లేడు. ఆ శ్రమ కాలంలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిలకడగలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ శ్రమ నుంచి వారిని విడిపించాడు. మరి ఎస్తేరు బాల్యదినాల్లోనే భక్తి పరురాలు, ప్రార్థనా పరురాలు ఎస్తేరు. కానీ ఎస్తేరు తల్లిదండ్రులు కోల్పోయింది. అక్కడ తండ్రి ఉంటే ఆయన ఉరికమ్మెక్కే పరిస్థితి వచ్చింది. ఎన్నో శ్రమలు వచ్చినాయి. కానీ ఎస్తేరు ఏం చేసింది? ధైర్యంగా ఉపవాస ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఆ శ్రమల నుంచి ఎస్తేరు కూడా దేవుడు ఏం చేశాడు? ఎస్తేరునే కాదు కానీ ఎస్తేరు ప్రార్థన ద్వారా అనేక మంది శ్రమల నుంచి దేవుడు విడిపించాడు అనమాట అండి. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే, అలాగే యేసు ప్రభు కూడా ఎన్నో శ్రమలు కలిగినాయి. ఒక్కొక్కసారి అమ్మగారు లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళకి కలిగే శ్రమ చూస్తుండే పౌలు గారికి వచ్చిన శ్రమలు వస్తున్నాయమ్మా మనకి. అసలు పౌలు గారికి వచ్చి ఎన్ని శ్రమలు చెప్పండి. అయితే నాకు పౌలు గారి దాంట్లో ఒక మాట నాకు బాగా గుర్తొస్తుంది అన్నమాట. పౌలు గారి పడ్డ శ్రమలన్నిటిలో ఒక విషయం పౌలు గారు మాట్లాడతాడు. కపట సహోదరుల వల్ల కూడా శ్రమ పడ్డాడు అంటాడు అనమాట అండి. అది ఎక్కువగా నేను ఫేస్ చేస్తుంటా. కపట సహోదరుడు నాతో ఉంటూనే, అయ్యగారు ఆత్మీయ తండ్రి అంటూనే నా వెనకాల బ్యాడ్గా మాట్లాడటం, గోతులు తవ్వటం, చెడ్డ ప్రచారం చేయటం, కపటంగా మాట్లాడటం, కుటిలవర్తనలుగా ప్రవర్తించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి సమాజంలో అలాంటి తుచ్చుల మధ్యలో మనం జీవిస్తున్నాం అనమాట. నాకు అనిపిస్తుంది
యేసు ప్రభు దగ్గర కూర్చుని యోధానే యేసు ప్రభుకు మోసం చేశాడు. యేసు ప్రభు దగ్గర ఎవరున్నారు? యోధా లేదా? పౌలు గారి దగ్గర కపట సహోదరులు లేదా? కాబట్టి కపట సహోదరుల వల్ల ఆనాడు యేసు ప్రభువుకి పౌలు గారికి వచ్చినటువంటి శ్రమలు మనకు కూడా వస్తూనే ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? కృంగిపోకుండా అయ్యో ఏంటి ప్రభు, నాకు ఇన్ని కష్టాలు ఏంటి ప్రభు, నాకే రావాలా, ఈ దేశం ఊళ్ళో లేనన్ని కష్టాలు అయితే నాకే రావాలా అంటే నాకే రావాలంటే వేరే వాళ్ళకి వచ్చినా పర్లేదు అర్థమా? అలాంటి ప్రార్థన మనం చేయకూడదు. శ్రమలలో నుండి విడిపించే దేవుడికి మనం ఏం చేయాలి చెప్పండి? మనం పెట్టాలి. మీకు విషయం చెప్తున్నా, విశ్వాసమైనటువంటి వాళ్ళు మనుషుల ముందు కన్నీరు కార్చుకోవడం. అసలు మన శ్రమలన్నీ చెప్తే దైవజనులు చెప్పాలి. అసలు ఈ రోజున నమ్మకస్తులు తక్కువైపోయారు కదా. ఏమండి, నమ్మకస్తులు తక్కువైపోయారు లేదా చెప్పండి. మనం ఏదైనా పుస్తకం చెప్పామనుకోండి, ఆమె ఆ బెస్ట్ ఫ్రెండ్కి చెప్పింది, దానికి కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, ఆమె చెప్పింది, ఊరంతా అయిపోద్ది, ఊరంతా అయిపోద్ది కదా. దైవజనులు చెప్పి గదిలో తలుపేసుకుని నీ శ్రమలను విడిపించే దేవుడికి ప్రార్థన చేస్తే నిన్ను శ్రమలోంచి విడిపిస్తాడు. నీ ప్రార్థన ద్వారా అనేకుల శ్రమల నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శ్రమలలో నుండి విడుదల కొరకే మనం ప్రార్థించే వాళ్ళంగా ఉందాము కాక. హల్లెలూయా. ఏదైనా ఇప్పుడు యవనస్తులకు వచ్చే శ్రమలు యవనస్తులకు వస్తున్నాయి, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి వచ్చే శ్రమలు కాలేజీ వాళ్ళకి వస్తున్నాయి. వచ్చిందా లేదా నీకు కూడా శ్రమ? సేవలో వచ్చే శ్రమలు మాకొస్తే నీ కాలేజీలో వచ్చే సమస్యలు నీకు వస్తున్నాయి. కానీ నువ్వేం చేసావు? ప్రార్థన చేసావు. అవును కదా, ప్రార్థన చేసావు లేదా? చక్కగా ప్రార్థన చేసావు, దేవుడు విడిపించాడు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు విడిపించాడు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలి? ఎన్నో అంటే ఆ శ్రమ ఎట్టి చూస్తూ చెప్పలేమండి. భర్త వైపు నుంచి వస్తూ చెప్పలేము, బిడ్డ వైపు నుంచి వస్తూ చెప్పలేము, పక్కింటి వైపు నుంచి వస్తూ చెప్పలేము. అనుకోకుండా మా సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన మన కారు వేసుకెళ్తుంటే 30 లక్షల కారు కొన్నాడు. ఆయన కారు వేసుకెళ్తుంటే పందిని గుద్దాడంట. ఆ పందిని కాసేపడితే ఆయన గొడవ. ఆ పందిని గుద్దితే ఏం చేశాడు? ఆ పంది గుద్దితే అది చచ్చిపోయింది, పడిపోయిందంట పంది. పడిపోతే ఆ పందులు కాచేవాడు మరి త్రాగున్నాడో మరి ఏంటోనండి, వచ్చేసి కొట్టేశాడు పాపం. ఇది చాలా మంచి భక్తిపరుడు, అసలు ఒక జోలికి వెళ్ళడినా. ఈయన కారు దిగి నష్టపరిహారం ఇద్దామని చెప్పి మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా వచ్చేసి కొట్టేశాడంట. ఏడాపెడ కొట్టేస్తే అతను చాలా ఆజానుభావుడుకున్నాడంట, మరటువాడుకున్నాడు. కొట్టేస్తే పడిపోయాడు. ఈయన పడిపోతే లేచాడు. ఆ రోజు నాకు చెప్పాలా, మన సంఘంలో సాక్షి చెప్తుంటే నాకు తెలిసింది. లేచాడు, లేచి అన్నాడు, మాస్టర్ గారండి నాకు అప్పుడు కోపం రాలేదు, నాకు ఎందుకో కోపం రాలేదు, ఇంతవరకు నేను దెబ్బతినలేదు కదా, ఫస్ట్ టైం దెబ్బతిన్నాను, దేవునికి స్తోత్రం, ప్రభు కూడా తిన్నాడు కదా అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనుకున్నాడంట. మళ్ళీ నష్టపరిహారం ఇచ్చి వచ్చాడు. కాబట్టి మనకి ఎటువైపు నుంచి శ్రమ వస్తుందో తెలియదు, అదే పడకండి. కాబట్టి శ్రమలు కలిగినప్పుడు శ్రమలలో నుండి విడిపించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 120వ కీర్తన 1వ వచనం చదవండి. 120వ కీర్తన 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. కాబట్టి దావీదు కూడా దావీదుకి ఎన్ని శ్రమలు వచ్చింది చెప్పండి? భార్య నుంచి శ్రమలు, మామగారి నుంచి శ్రమలు, రాజుగారి నుంచి శ్రమలు, రాజుగారే మామ, ఎన్నో ఇంట బయట ఎన్ని సమస్యలు, బిడ్డల నుంచి సమస్యలు. నా శ్రమలో యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. మన శ్రమల నుండి మన దేవుడు విడిపించే దేవుడు. హల్లెలూయా. అదే శ్రమలో నుండి ఏం చేయాలి? మనం విడుదల కొరకై, శ్రమలో నుండి విడుదల కొరకై మనము ప్రార్థన చేయుదుము కాక. రెండో పాయింట్లోకి వచ్చేద్దాం. దేని కొరకు ప్రార్థించాలి? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? యాకోబు పత్రిక 5:14. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, ప్రభువు నామమున నూనె రాజు అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేనికి ఇక్కడ ఇందాకేమో శ్రమలలో ఉన్న వారి విడుదల కొరకు, శ్రమలలో ఉన్న వారి గురించి ప్రస్తావిస్తున్నాడు యాకోబు గారు.
ఇక్కడ రోగములో ఉన్న వారి కొరకు ప్రస్తావిస్తున్నాడు అనమాట అండి. కాబట్టి ఇక్కడ ఏమంటాడు ఆయన, ఏమంటాడు, మీలో ఎవడు రోగి అయి ఉన్నాడా ప్రార్థన చేయవలెను. కాబట్టి రోగములలో ఉన్న వారి స్వస్థత కోసమై ప్రార్థన చేయాలి. మన సంఘంలోనే సువర్ణ గొప్ప సాక్ష్యం, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆమె కూడా 7 వారాలు ఎంతో ప్రార్థన చేసి పిలుచుకుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రార్థన చేయాలి, వైద్యం కూడా స్వీకరించాలి. ఇప్పుడు వైద్యం అనేది దేవుడిచ్చిన ప్రొవిజన్, ఉపయోగించుకోవాలని చెప్పండి. మనం ఆ మధ్య ఒక ఆయన ఇట్లాగే బాగా కొంతమంది భక్తిగా ఉండొచ్చు, అతి భక్తిగా ఉండకూడదు, మంచిగా ఉండండి, అతి మంచిగా ఉండవాకండి, పరిశుద్ధంగా ఉంటా అతి పరిశుద్ధులు అన్నట్టుగా ప్రయత్నించవాకండి. మీ వల్ల కాదది, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక ఆయన ఇట్లాగే అనమాట అండి, అన్నాడంట, కరోనా టైంలో నేను మాస్క్ పెట్టుకున్నావు, విశ్వాసం లేక మాస్క్ పెట్టుకున్నవాడు విశ్వాసం లేనివాడు అన్నట్ట. మాస్క్ పైగా టీవీలో చెబుతున్నాడు మాస్క్ పెట్టుకోకూడదు అన్నాడు, వ్యాక్సిన్ వేయించుకోకూడదు అన్నాడు. నేను చెప్పా బయటికి వెళ్ళినప్పుడు తలుపు వేసుకోకుండా ఇంటికి వెళ్ళు, బయటికి వెళ్ళినప్పుడు తలుపు వేసుకోకుండా తాళం వేసుకోకుండా వెళ్ళు, బండి రోడ్డు మీద బండి వేసుకెళ్ళేటప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటే వెళ్ళు, బండి ఎక్కడ పెట్టేటప్పుడు బండికి లాక్ చేయొద్దు, అమ్మగారు గ్యాస్ పొయ్యి మీద పెట్టినప్పుడు బియ్యము గ్యాస్ వెలిగించవాకండి, పొయ్యి వెలిగించకండి, ప్రార్థించండి. బియ్యం ఉడికిపోతాయా చెప్పండి, బియ్యం ఉడికిపోతాయా? సిలిండర్ లేకుండా పొయ్యి మండుతుందా? ఏమ్మా తలుపులు వేసిన వెళ్తావా లేదా? కాబట్టి భక్తి చాదస్తం కాకూడదు. ఏం కాకూడదు? భక్తి చాదస్తం కాకూడదు. ప్రభువన్నాడు ఇది స్వస్థపరచుకోవా నేనే అన్నాడు, కానీ ఆయన ఇచ్చినటువంటి మెడిసిన్ మనం ఉపయోగించుకోవాలి. అది దయవిచ్చి దేవుడిచ్చిన జ్ఞానం. అది మెడిసిన్ చేయలేని పని దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మెడిసిన్ చేయలేని పని, మనుషులు చేయలేని పని దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఎగ్జామ్ ఉందయ్యా, అసలు దేవుడు చూస్తాడు అని రోజంతా ప్రార్థన చేసుకుని చదువుకోకుండా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళావు అనుకో, ఆయన తెల్లమోహం వేసుకుని కూర్చుంటా ఎగ్జామ్ హాల్లో. నువ్వేం చేయాలి? ఇంటి దగ్గర నువ్వు చదువుకోవాలి. నీకు బుక్స్ ఇచ్చాడు దేవుడు, నీకు ఇంటెలిజెన్స్ ఇచ్చాడు దేవుడు, దాన్ని ఉపయోగించుకోవాలి. నువ్వు చేసే పని నువ్వు చేయి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ శక్తి మేరకు నువ్వు చేయి, నీ శక్తికి మించిన పని దేవుడు చేస్తాడు. కాబట్టి అయితే దేవుడు కృప లేనిది వైద్యం కూడా ఏమీ చేయలేదు అనమాట. కాబట్టి వైద్యం ఎంత ముఖ్యమో ప్రార్థన కూడా అంతే ముఖ్యం. హల్లెలూయా. అందుకనే అవుటిపల్లిలో ఒక హాస్పిటల్ ఉంది, చిన్న అవుటిపల్లి, పెనుమల సిద్ధార్థ అని. వాళ్ళ లోగో మీద ఒక మాట ఉంటుంది అనమాట అండి, అదేంటంటే వీ కేర్ హీ క్యూర్స్. అంటే జాగ్రత్త తీసుకునేది మేము, స్వస్థపరిచేది మాత్రం దేవుడి. కాబట్టి మనము రోగుల కొరకు ఏం చేయాలి చెప్పండి? మనం ప్రార్థన చేయాలి, రోగుల స్వస్థత కోసం ప్రార్థన చేయాలి. అలాగే మనకు కూడా ఏదైనా వ్యాధి కలిగింది అనుకోండి, అవసరం ఉంటే మందులు వేసుకుందాం. మందులు కూడా తగ్గలేదు అనుకోండి, తగ్గడానికి పరిస్థితికి మందులకి ఛాన్స్ లేదనుకోండి, ప్రార్థన చేద్దాం, దేవుడి మీద ఆధారపడదాం. ఒకవేళ మందులు వేసుకుంటున్నప్పుడు కూడా మందుల మీద ఆధారపడకూడదు, మందు ఉపయోగించుకోవాలి, దేవుడి మీద ఆధారపడాలి. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి రోగుల స్వస్థత కోసం మనం ప్రార్థన చేయదుము గాక. హల్లెలూయా. ఒకటి శ్రమలో విడుదల కొరకు ప్రార్థించాలి, 2 రోగుల స్వస్థత కోసమై మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ 3వ మాటకు వచ్చేసేయండి, 15వ వచనం. విశ్వాసం ఇక్కడ ఏమంటే ప్రభువు నామమున నూనె రాజు అతని కొరకు. ఇక్కడ చూడండి, నూనె రాజు ప్రార్థన చేయమన్నాడు అనమాట అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే నూనె రాజు ప్రార్థించమన్నాడు, మందులు వేసుకోకుండా ప్రార్థించమన్నాడా? అక్కడ గమనించండి, నూనె రాజు ప్రార్థించమన్నాడు కానీ మందులు వేసుకోకుండా ప్రార్థన చేయమని అనలేదుగా. కాబట్టి నూనె, మందులు కూడా. హల్లెలూయా. వైద్యులు, దేవుడు కూడా. హల్లెలూయా. మనిషి ప్రయత్నము, మానవ ప్రయత్నం ఉండాలి, దైవ ప్రార్థన ఉండాలన్నమాట. ఆ విచక్షణ జ్ఞానం మనం కలిగి ఉండాలన్నమాట. హల్లెలూయా. ఇక్కడ పాయింట్ కూడా చేయి. ఇక్కడ ఏమంటే విశ్వాసైన ప్రార్థన రోగులు స్వస్థపడతారు, ప్రభువు అతనిని లేపును, అతను పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. ఇప్పుడు గమనించండి ప్రియబిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదవండి ఈ వాక్యం. ఇందాక శ్రమల గురించి మాట్లాడాడు,
శ్రమల నుండి విడుదల కోసం ప్రార్థించాలని చెప్పాను. తర్వాత రోగము నుండి స్వస్థత కొరకు ప్రార్థించాలి, రోగుల స్వస్థత కొరకు. మూడేమన్నాడు ఇక్కడ, పాపముల గురించి మాట్లాడుతున్నాడు. పాపములు ఏం చేయాలంటే ఒకరితో ఒకడు ఒప్పుకోవాలంట. పాపములను ఒప్పుకోవాలంట. పాపములు చేసినప్పుడు పాప క్షమాపణ పొందును. అంటే ఇక్కడ ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేనికోసం ప్రార్థన చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే ముందు మన పాపాలు మనం ఒప్పుకోవాలి, దేవుని ఎదురు ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఎవరి విషయంలోనైనా కానీ మనం ఏదైనా ఆయాసకరంగా అనుచితంగా ప్రవర్తిస్తే వారి ఎదురు కూడా మన పాపాలు ఒప్పుకోవాలి. అవకాశం ఉంటే, వాళ్ళు అంగీకరించే స్థితిలో ఉంటే, లేకపోతే దేవుడు విడిచిపెట్టండి. అట్లాగనే ఇతరుల పాప క్షమాపణ నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అబీగయిల్ అనేటువంటి ఆమె బైబిల్లో ఎవరు? ఆమె భర్త చాలా మంచోడా తెలుసా మీకు? మొన్న కామంటుంది మా ఆయన అంటూ అంటుంది అనమాట. ఆయన లేడు కాబట్టి సరిపోయింది అక్కడ టైం కదా. సరే, అతడు మొరటువాడు, చాలా మూర్ఖుడు. ఏంటమ్మా? మొరటోడు, మూర్ఖుడు, నోటి మంచిదని పర్లేదు, మెత్తోడు ఏదో మాట్లాడి అనుకోవచ్చు. నోటి దురుసు. ఎవరు చెప్పండి? నోటి దురుసు. దావీదెవడు, దేవుడు ఎవడు అంటాడు అన్నట్లుగా మాట్లాడతాడు, అంత అహంకారంగా మాట్లాడతాడు. చాలా దారుణమైన వ్యక్తి అనమాట. దావీదుతో పెట్టుకున్నాడు, పెట్టుకోక దావీదుతో పెట్టుకుంటే దావీదుకి తెలిసి దావీదు అతన్ని చంపడానికి, అతన్ని శిక్షించడానికి కత్తులు పట్టుకుని వస్తుంటే, కట్టాలు పట్టుకుని వస్తుంటే సైన్యంతో, అబీగయిలు వెంటనే పరిగెత్తి, అయ్యా నా భర్త మొరటివాడయ్యా, నా భర్త పాపాలు క్షమించండి అయ్యా. అక్కడ అబీగయిలు, ఆమె జాగ్రత్తగా నాది, అబీగయిలు కొన్నిసార్లు డాక్టర్ గారు పేషెంట్కి కష్టమైనా కూడా వాస్తవం చెప్పక తప్పదు. అలాగే పాస్టర్ గారు కొన్నిసార్లు కష్టంగా అనిపించినా కూడా వాస్తవాలు చెప్పక తప్పదు. సోదరు చెప్పండి, దాని మీద కోపం వచ్చినా కూడా ఏం కాదు. ఇప్పుడు అక్కడ అబీగయిలు ఎవరి కోసం ప్రార్థన చేసింది? ఏమని? దేవా, నా భర్తను ఒకటి అయింది, ఆయన మా మొదలష్టపడు వాడు మూర్ఖుడికి బుద్ధి చెప్పు ప్రభా. భర్తను శిక్షించమని ప్రార్థన చేసిందా, క్షమించమని ప్రార్థన చేసిందా? అంటే తన భర్త పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేసింది? తన భర్త పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి మన భారతదేశం ఉంది, మన క్రైస్తవుల్లో ఒక చెడ్డ లక్షణం ఉందన్నమాట. వాళ్ళండి బాగా అవి చేసేస్తారండి, చిచ్చి ఏంటి పాడు అంటుంది. నేను కాక మన మారుమనిసి పొందింది, ఇక ఆమె పాడు గీడు అంటదన్నమాట. మేము అసలు దేవత తప్పుడు దిగి వచ్చినట్టుగా అట్లా ప్రవర్తించకూడదు కదా. ఇప్పుడు ఒక త్రాగున్న వ్యక్తి మారాడు అనుకోండి, త్రాగుబోతోడు కనపడ్డారు అనుకోండి, ఏం చేయాలో తెలుసా? ప్రభువా, ఒకప్పుడు నీ ఇట్లాంటి అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు, తెలుసో తెలియని స్థితిలో నేను ఇలాంటి తప్పులు చేసినప్పుడు నన్ను క్షమించి రక్షించుకున్నావు కదయ్యా. వీరి పాపం వీరి మీద మోపకుండా, వీరికి ఏ వ్యాధి రాకుండా, ఏ శిక్ష రాకుండా వారి పాపములు క్షమించు ప్రభా, వారి మనోనేత్రాలు వెలిగించు ప్రభా అని వారి పాపముల క్షమాపణ కొరకు మనం ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు కూడా సిలువలో ఏమని ప్రార్థన చేశారు చెప్పండి? లూకాసు వార్త 23:34 తండ్రి ఏమి చేయి, మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి చెప్పండి? వారి పాపాలు క్షమించమని ప్రార్థన చేయాలి. అందుకని ప్రభు అన్నాడు, మీరు ఎవరి పాపం నిలువరిస్తారో వారి పాపం నిలువరిస్తాను, ఎవరి పాపం క్షమించుతారో వారి పాపం క్షమిస్తాను. ఇప్పుడు చెప్పండి, శిక్ష రావాలని ప్రార్థన చేసేవాడు ఉండాలి క్రైస్తవులు, క్షమించబడాలని ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి క్రైస్తవులు. హల్లెలూయా. కాబట్టి అలాగే స్టెఫన్ని రాళ్ళు పెట్టి కొడుతుంటారు అనమాట. అపొస్తలుల కార్యాలు 7:60 ఉంటుంది ఆ మాట. రాళ్ళు పెట్టి కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, రక్తం కారిపోతుంది, తల బద్దలైపోయింది, శరీరం అంతా రాళ్లతో దెబ్బలు, గాయాలు. అప్పుడు స్టెఫను మోకాళ్ళని, ప్రభువా ఈ నేరము వారి మీద తీసుకోవాలి. చదువు తల్లి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని మోపకుమని
గొప్ప శబ్దంతో ఒకసారి గట్టిగా గొప్ప శబ్దంతో చప్పట్లు కొట్టిన ఒకసారి గట్టిగా. స్టెఫెను అన్నాడు, ప్రభా ఈ నేరమును వారి మీద మోపకము. అంటే వారి పాప క్షమాపణ నిమిత్తం ఏం చేస్తున్నాడు చెప్పండి? స్టెఫెను ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? దేవునికి వ్యతిరేకంగా నడిచే వారి కోసం, పాప క్షమాపణ కొరకు మనము ప్రార్థన చేయాలి. మీ భర్త కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవా నా భర్త ఏదో మొరటోడు ప్రభా, నా భర్త ఏదో అజ్ఞాని ప్రభా, నా భర్తను క్షమించండి మా ప్రభా, నా భర్తను నీ వైపు తిప్పుకోండి ప్రభా, నా భర్త ద్వారా నా ద్వారా నీకు మహిమ కలగాలి ప్రభా. అట్టి ప్రార్థన మనం చేసేవాళ్ళు. అలాంటి మనసు లేదంటే మీరు క్రీస్తు మనసు లేనట్టు పోండి. సోదరు చెప్పాలి కనుక హల్లెలూయా. క్రీస్తు యేసు మనసు లేనట్లే. పాప క్షమాపణ నిమిత్తం మీరు ప్రార్థన చేయదుగాక. హల్లెలూయా. నిజంగానండి క్రైస్తవానికి మీకు మాట ప్రేమ ఉన్న చోట క్షమాపణ ఉంటుందండి. క్రైస్తవ తత్వం అంతా ఏంటి? క్రీస్తు తత్వం ఏంటి? ప్రేమే, క్షమాపణే. హల్లెలూయా. కాబట్టి పాప క్షమాపణ నిమిత్తం మనం ప్రార్థన చేయదుము గాక. హల్లెలూయా. కాబట్టి మనం బాగా ప్రభా నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించు. నువ్వు రోజు 33 సార్లు చేస్తావు. ఎదుటి పాపాల మొత్తం నిలిచి ఉండాలి. అవి కూడా కొట్టిదే పడాలి. హల్లెలూయా. అందుకొరకు నువ్వు ప్రార్థన చేయాలి. 3 విషయాలు అయిపోయి. 1 శ్రమల నుండి విడుదల. ఆ మాట సెంటెన్స్ మొత్తం చెప్పండి. శ్రమల నుండి విడుదల కొరకు ప్రార్థన చేయాలి. 2 రోగముల నుండి స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. పాపుల పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయడము గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు గుడివాడలో సంఘం ఉంది, మీకు మొగలరాజపురంలో సంఘం ఉంది. ప్రభా ఈ ప్రజల పాపములు వారి మీద మోపకుండా యుగ సంబంధమైన దేవత అన్ని జనుల మనోనేత్రాలు గుడ్డితనముకలా చేస్తున్నాడు. మా ప్రజలకు, మా స్వకీయులకు, మా దేశమును క్షమించుము మా ప్రభా, మా పట్టణమును క్షమించుము, మా ప్రజలను క్షమించుము అని కనుక నువ్వు పాప క్షమాపణ నిమిత్తం, వారి పాప క్షమాపణ నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బట్టి దేవుడు నీ కుటుంబాన్ని క్షమించి నీ ప్రజలను, నీ కుటుంబాలను రక్షిస్తాడని ఉంటుంది దేవుడు. హల్లెలూయా. 4వది ఏంటో చూద్దామా? ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే. వర్షము కూడా ఆసక్తి ప్రార్థన చేయకుండా సంవత్సరంలో వరకు భూమి మీద వర్షింపలేదు. చెప్పు 2 మాటలు చెప్పి ముగిస్తా. విన్నావన్నా రాజేష్ బాబు? ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏలియా అటండి వర్షం కొరకు ప్రార్థన చేశాడంట, వర్షం రావాలని ప్రార్థన చేశాడంట, వర్షం ఆగాలని ప్రార్థన చేశాడంట. ఇప్పుడు వర్షము అనేది ఎవరికి అవసరం? అది ఆరంగా చెప్పింది కరెక్ట్. ఇప్పుడు వర్షము అసలు నీకు చాలా అవసరం. ఇప్పుడు వర్షము వలన భూమి తడుస్తుంది. భూమి తడిస్తే పంట పండుతుంది, పంట పడితే మన కడుపు నిండుతుంది. కాబట్టి రైతులకు అవసరమా, మనుషులకు అవసరమా? మళ్ళీ రైతులు అంటేమా, మనుషులే కాదు ప్రతి జీవికి వర్షం అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి జీవికి వర్షం అవసరం కదా. కాబట్టి రైతు వ్యవసాయం చేసేది రైతు కోసమా, ప్రజల కోసమా? అందుకే రైతే వెన్నుముక అంటారు దేశానికి. అందుకని వ్యవసాయ కాలంలో రైతుల కోసం నిత్యం మీరు ప్రార్థన చేయాలి. దేవా రైతుల కోసం వర్షాలు ఇవ్వు ప్రభా. నువ్వు గాలి భుజించుకుంటున్నావా? కాదు కదా. రైతులు పండిస్తేనే మనం భుజించగలుగుతాం. వీ షుడ్ ప్రే ఫర్ ద ఫార్మర్స్. నువ్వు ఏంటి సార్ అసలు ఆదాం గారు ఫస్ట్ ఎవరు? ఆదాం గారు ఎవరు? ఆదాం గారు వృత్తి ఏంటి? వ్యవసాయమే. ఇక్కడేంటి? వర్షం అనేది భూమికి, ప్రజలకు, జీవులన్నిటికీ అవసరం. ఇక్కడ దీని అర్థం ఏంటంటే మన అవసరాల కోసం మనం ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలన్నమాట. హల్లెలూయా. ఏం చేసేవాళ్ళగా ఉండాలి చెప్పండి? భూమికి, ప్రకృతికి, సకల జీవరాశికి వర్షము, నీరు ఎంత అవసరమో మనకు అవసరమైనటువంటి ఎసెన్షియల్ థింగ్స్, కొన్ని ముఖ్యమైనటువంటి అవసరాలు ఉన్నాయి. కానీ ఫిలిప్పీ 4:19 నాకు చాలా ఇష్టమైన మాట. చదువు ఒకసారి. ఫిలిప్పీ 4:19. ఇంకొక మాట చెప్పుకోవడం చేస్తా. ఫిలిప్పీ 4:19. ఫిలిప్పీ 4:19 చదవండి. ఫిలిప్పీ 4:19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. ఫిలిప్పీ 4:19. కాగా
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం, అది అండర్లైన్ చేసుకున్న ప్రతి అవసరం, సోదరులు చెప్పండి గట్టిగా, ఏమిటి? ప్రతి అవసరం తీరుస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. నీకేం అవసరం? తెలుసమ్మా, జాబ్ అవసరం. ఒక సంవత్సరం నిలబోయినాక ఏం అవసరం చెప్పమ్మా? యూ వాంట్ టు గో టు అబ్రాడ్, జాబు, ఫారిన్ వెళ్ళాలి, భార్య అవసరం, అమ్మ కోడలు అవసరం, మంచి భవిష్యత్తు అవసరం. ఈయన ఎక్కడున్నా డానియల్ గారు? నా అవసరం ఆయన ఉన్నట్లా నాకే ఉంటుంది ఆయన అవసరం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మన అవసరాల కోసం మనం ప్రార్థన. మీ అవసరం దేవుడు తీరుస్తున్నారా చెప్పండి? అద్భుతంగా దేవుడు తీరుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ ఇంకా గొప్ప మాట ఉందన్నమాట అండి. అడుగు వాటికంటే ఎఫ్ఎస్సీ 3:20 ఒకసారి మంచి మాట్లాడి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎఫ్ఎస్సీ 3:20 ఎఫ్ఎస్సీ 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఎంత గొప్ప మాట! మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. చూసారా, మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే దేవుడు అత్యధికంగా ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా! మన దేవుడు ఎలాంటి? అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధిక. సో వీ షుడ్ ప్రే ఫర్ అవర్ నీడ్స్. వీ షుడ్ ప్రే ఫర్ అవర్ నీడ్స్. మన అవసరాల కొరకు మనం ప్రార్థన చేసేవాళ్ళు. మీకు విషయం తెలుసా? మీ అవసరాలన్నీ మా అవసరాలుగా చేసుకుని మేము ప్రార్థన చేస్తుంటాం. హల్లెలూయా! అమ్మగారు ఉంది, కానీ ఆమె మీ అవసరాల కోసం ప్రార్థన చేస్తుంటారు. మీరు కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా కదా. తర్వాత అండి చివరి మాట చెప్పుకోవడం చేస్తాను. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందంట, వర్షం కురిసిందంట. మరి ఒక మనిషి ప్రార్థన చేస్తే వర్షం కురవటం, వర్షం ఆగిపోవటం ఏమంటారు దాన్ని? ఒక మనిషి ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, పైగా మనలాంటి స్వభావం గల మనుషుడు అంట, దాన్ని ఏమంటాం చెప్పమ్మా? ఒక మనిషి వర్షం కురమంటే కురిసింది, ఆగిపోమంటే అలాగే యెహోషువ ప్రార్థన చేస్తే ఏమైంది? సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోమంటే దాన్ని ఏమంటాం? ఇంకా పెద్ద మాట చెప్పండి అక్కడ. అద్భుతం, మిరాకిల్. Our God is a miracle worker. He performs miracles. కాబట్టి అద్భుతాల కోసం మనం ప్రార్థన చేయాలన్నమాట. హల్లెలూయా! మనం ప్రార్థన చేసి, అందుకేనండి దేవుడి నుంచి మిరాకిల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. ద్రాక్షకాయలు పంచదార ఉంటే ద్రాక్ష రసం వస్తుంది. ద్రాక్షకాయలు లేకోకుండా ద్రాక్ష రసం వచ్చింది అనుకోండి, అదేంటిది? అద్భుతం. సపోజ్ మన సంజు కిచెన్లో సపోజ్ ఆమె చికెన్ తయారు చేయడం నేర్పిస్తుంది. ఇవన్నీ కావాలా, మసాలాలు, దినుసులు ఇవన్నీ కావాలా. సపోజ్ రాజేష్ తీసుకొచ్చి వట్టి మాంసాన్ని శుభ్రపరిచి పాత్రలో పెట్టి పొయ్యి మీద పెట్టారు, మిగతా ఏమి వేయలా. కానీ కూర ఉండే టైంకి అన్నీ ఉన్నట్లుగా రెడీ అయిపోయింది అనుకోండి, ఏమిటది? అద్భుతం. ద్రాక్షకాయలు లేవు, పంచదార లేదు, ఏం జరిగింది? ఏమైపోయింది? అద్భుతం జరిగింది. ద్రాక్ష రసం దేవుడు ప్రిపేర్ చేశాడు. కాబట్టి ఏలియా మనలాంటి స్వభావం గల మనిషిని. అంటే బాబు, మీరు ప్రార్థన చేసిన దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తాడు అన్న సాక్ష్యం ఇక్కడ మనకు చెప్తుంది. అన్నట్టు స్తోత్రం చెప్పాలి కదా. హల్లెలూయా! ఏముంది చేద్దా, నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోవచ్చు ఫారెన్. 2 ఏళ్ళు పోయిన తర్వాత సజీవ్ గారు, ఆనంద్ గారు అక్కడి నుంచి ఫోన్ చేయొచ్చు మాకు, అమెరికా నుంచో లేకపోతే యూరోప్ నుంచో ఫోన్ చేయొచ్చు. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు దాకా గుడివాడ నుంచి కార్లో గుడివాడ నుంచి బస్సులో వెళ్ళేటప్పుడు, బైక్ మీద వెళ్ళేటప్పుడు ఫోటోలు పెడుతున్నారు. రేపు యూరోప్ నుండి అమెరికాలో విమానంలో ఫోటోలు పెట్టవచ్చు, వాళ్ళు ఇవ వీడియోలో చేయొచ్చు. దేవుడికి అసాధ్యమైనది ఏదో ఉందా చెప్పండి? మన దేవుడు గాడ్ ఇస్ ద మిరకిల్ వర్కర్. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు.
మీ సంఘంలో కూడా దేవుడు అద్భుతాలు జరిగించిన గాక. ఆమేన్. అసలు గుడివాడలో మందిరం కట్టగలుగుతారు అనుకున్నారు మీరు చెప్పండి. అదొక అద్భుతం. మళ్ళా విజయవాడలో అద్భుత రీతిలో మంచి గృహాన్ని దేవుడు ఇస్తాడు వీళ్ళకి. హల్లెలూయా. మనిషికి ఏది అసాధ్యమైందో అసాధ్యం అనేది మన దగ్గర సామర్థ్యము లేనిది, మన ఊహ కూడా అందనిది, మన వనరులకు మించినది చేయటమే దేవుడు చేసే అద్భుతం. అలాంటివి చేయగలిగినటువంటి దేవుడు నజరేయుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం, నిరీక్షిద్దాం, దేవుడి నుంచి అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆ అద్భుతాలు దేవుడి మీ ఎడల జరిగించును గాక. 7 నెలల ప్రార్థన ద్వారా మీ అవసరాలు తీర్చబట్టమే కాదు, మీ పట్ల దేవుడు అద్భుతాలు జరిగించును గాక. హల్లెలూయా. శ్రమలో నుండి విడుదల కొరకు ప్రార్థన, రోగంలో స్వస్థత కొరకు ప్రార్థన, పాప క్షమాపణ కొరకు ప్రార్థన, అవసరాల కోసం ప్రార్థన, అద్భుతాల కోసం ప్రార్థన. మీ కొరకు అద్భుతమైన జీవితం దేవుడు సిద్ధపరిచాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందామా?